హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం క్వాంటమ్ జంపింగ్ గురించి మాట్లాడుకుందాం. క్వాంటమ్ జంపింగ్ అంటే సైంటిఫిక్ థియరీ కాదు, ఇది ఒక బట్ గోల్డ్మన్ అనే వ్యక్తి తీసుకొచ్చిన సెల్ఫ్ హెల్ప్ కాన్సెప్ట్ ఐడియా అనమాట. మెయిన్ ఐడియా ఏంటంటే, మనకు ప్యారలల్ యూనివర్స్లో అన్లిమిటెడ్ వెర్షన్స్ ఉన్నాయి. ప్రతి వెర్షన్లో మనం డిఫరెంట్ లైఫ్ డెసిషన్ తీసుకొని డిఫరెంట్ స్కిల్స్ డెవలప్ చేసాం. సో క్వాంటమ్ జంపింగ్ ద్వారా మనం మెంటలీ ఆ సక్సెస్ఫుల్ వెర్షన్స్ని రీచ్ అయ్యి వాళ్ళ క్వాలిటీస్ మరియు స్కిల్స్ని మనలోకి తీసుకోవచ్చు. ప్రాక్టీస్లో ఇది మెడిటేషన్ లాంటి టెక్నిక్. కానీ మీరు విష్ చేసే వెర్షన్ ఎట్లా అంటే, ఎగ్జాంపుల్ చెప్తా, మిలియనేర్ వెర్షన్, ఆర్టిస్ట్ వెర్షన్, ఇలా ఇమాజిన్ చేసుకోవాలన్నమాట. సో వాళ్ళని ఎలా ఫీల్ అవుతారో, ఎలా థింక్ చేస్తారో చూడడానికి మీరు ట్రై చేస్తారు. అలా చేసే ప్రాసెస్ వల్ల మనలో మోటివేషన్ మరియు పాజిటివ్ మైండ్ సెట్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, రియల్ క్వాంటమ్ ఫిజిక్స్లో క్వాంటమ్ జంప్ అంటే ఎలక్ట్రాన్ ఒక ఎనర్జీ లెవెల్ నుండి ఇంకో ఎనర్జీ లెవెల్కి మూవ్ అవ్వడం అన్నమాట. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ జంప్ అవ్వడం అంటే యాక్చువల్ సైన్స్లో లేదు, బట్ ఈ బర్ట్ గోల్డ్మన్ అనే మెథడ్లో ఒక ఇమాజినేషన్ ప్లస్ ఒక విజువలైజేషన్ టెక్నిక్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే, క్వాంటమ్ జంపింగ్ అనేది మన వెర్షన్ని ఇమాజిన్ చేసి ఆ ఫీలింగ్తో మన రియల్ లైఫ్ ఇంప్రూవ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ.